ఎమ్మెల్యే గారు, మీరు ఎలాగైనా సరే ఆ పావులేరు వంతెన కాంట్రాక్టు మాకు ఖరారు చేయాల్సిందే. రాయుడు గారు, మీ మాటలు వినిపిస్తున్నాయి కానీ మీ చేతులు కనిపిస్తాం లేదు. శేషు సార్, నీకేమైనా కనిపిస్తున్నాయా? ఏదో కనిపిస్తున్నట్టే ఉందండి. అయితే అదేవిడ చూడు. ఇష్టం అవుతుంది మూసేయి. రాయుడు గారు, అయ్యా, భక్తులు కానుకలు ఇచ్చాక భగవంతుడు వరాలు ఇవ్వకపోతే అతని ప్రెస్టేజ్ దెబ్బతింటుందా? తింటుందండి. మరి ఎమ్మెల్యేల ప్రెస్టేజ్ అంతే. ఆమె కరెక్ట్ సార్. అంచేత ఈ క్షణం నుంచి ఆ వంతెన మీది. దాన్ని మీరు కట్టిస్తారో తింటారో ఏకంగా మింగేస్తారో మీ ఇష్టం. ఇది మీరు బయలుదేరండి, ఇంకేం మాట్లాడకండి. మిగతా భక్తులకి వరాలు ఇవ్వాలి. వెళ్ళొస్తానండి. మీదే ఆలస్యం. శేషు, ఇది అన్యాయం, దారుణం. ఏమిటి, నేను బతకుండవా నీ చెల్లెలు పెళ్లి చేసుకోవడమా? నవ్వులాటగా ఉందా నీకు? పాములేరు కాంట్రాక్ట్ నేను పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, నువ్వు వాళ్ళకే ఇప్పించి తీరాలి అని చెప్తే సరేనా నాకు మాట ఇచ్చి ఇప్పుడు ఇంకో పార్టీకి ఇప్పిస్తావా? ఇచ్చిన మాట మీద నిలబడితే నేను నువ్వవుతాను కానీ ఎమ్మెల్యేని ఎలా అవుతాను బామ్మర్ది? కరెక్ట్? యు ఆర్ రాంగ్. రాంగ్ ఉన్నారా? అవతల నాకు డబ్బిచ్చిన మనుషులు తెలుగులో ఉన్న అన్ని బూతులు నన్ను తిడుతుంటే తమాషా చూడాలని ఉద్దేశం. వాళ్ళు నా మొహం మీద మనుషుల్ని పెట్టి మరీ ఉమ్మేస్తుంటే ముచ్చట పడాలని ఉద్దేశం. బామ్మర్ది, ఈ రోజుల్లో ఎవడి బాగు వాడు చూసుకోవడం మొదటి కర్తవ్యం. నేను అదే చేశాను, తప్పే ఉంది. నా చెల్లెల్ని నీకిచ్చి చేసినందుకు నువ్వు నాకింత పొడుగు చెయ్యిస్తావన్నమాట. ఏమిటయ్యా, ఏదో అక్షయ పాత్రనో అపూర్వ చింతామణో నాకు దానం చేసినట్టుగా పెద్ద కబుర్లు చెప్తా. నీ చెల్లెలు పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం. అసలు ఇన్నేళ్లు దాంతో కాపురం చేశాక నా శరీరం కుసుడిపోయిన కుక్కి మంచంలా తయారైంది. కావాలంటే నీ చెల్లెలు తీసుకుపో, నాకు మనశ్శాంతనే మిగులుతుంది. ఒరేయ్ పావాసురా, నన్ను వెన్నుపోటు పొడిచిన నిన్ను ఏ పోటు ఎప్పుడు ఎక్కడ ఎలా పొడవాలో నాకు తెలుసు. ప్రసాద్ ఈజ్వల్ టు పాము అన్న సత్యాన్ని త్వరలోనే నీకు తెలియజేస్తాను. ఏమిట్రా అన్నయ్య, ఇంటికొచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నావు? ఈ ఇంట్లో భోజనమా? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. తప్పుకో. ఒరే అన్నయ్య, ఒరే ఒరే. ఇది పోలీస్ స్టేషన్. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరంతా శాల్యూట్లు కొట్టేవో పెద్ద మనిషి గారి తాలూకు దొంగ సరుకున్న లారీ రేపు బొంబాయి వెళ్లే నేషనల్ హైవేలో 2 గంటలకు పెడుతుంది. ఆ లారీ ఓనర్ ని దొంగ సరుకుని పట్టుకోగలిగితే మీకు ప్రమోషన్ వస్తుంది. అది సంగతి. సమయాన్ని పిలువ ఉపయోగించి సహాయపడేందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందిలేండి, నేను చేయగలిగిన సాయం చేశాను. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ అయిన వాళ్ళతో నుంచోండి, మా పేపర్కి ఒక ఫోటో తీస్తాను. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, మన లారీని పోలీసులు పెట్టేశారు. సరుకంతా దొరికిపోయింది. అంత తెలివి తక్కువగా దొరికిపోయిన ఆ వెధవరికి డిస్కీలో విషయం కల్పించినా తప్పులేదయ్యా. అవునయ్యా, కొంపతీసి ఆ డ్రైవరు క్లీనర్ గారు మన పేర్లు బయటపెట్టలేదు కదా? ఆ ప్రమాదం జరగలేదు సార్. వాళ్ళు ఊరు పేరు లేని పెద్ద మనిషి ఎవరో తమకు ఆ పని అప్పగించినట్టు చెప్పారు. బతికిపోయాం. ఆ మాత్రం తెలివితేటలు ఉన్నందుకు ఆ వెధవరికి సన్మానం చేయాలి. కాస్త జాగ్రత్తగా బల్ల నడపనమయ్యా, లేకపోతే మూకుమ్మడిగా మనంతా జైలుకి వెళ్ళాలి. ఐఎమ్ రైట్? ఐఎమ్ రైట్. కిరణ్, కిరణ్, ఇక్కడ సత్యవా? కంగ్రాచులేషన్స్ అయ్యా. సార్, నువ్వు స్మగుల్డ్ లారీని ఎంతో సాహసంతో పట్టించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను మన పేపర్ ని పొగట్టంతో చంపేస్తున్నారయ్యా.
ఈ వనవాసం సందర్భంగా మంత్రి శ్రీ రామయ్య చౌదరి గారు మన జైలుకు విచ్చేసేందుకు చాలా సంతోషం. తదుపరి కార్యక్రమంగా ఖైదీలంతా కూడా వరుసగా మొక్కలు నాటడం చేయాలి. సార్, ఆ మొక్కలు నాటుతున్న ఖైదీలంతా సాధారణ ఖైదీలా లేక యావజ్జీవ ఖైదీలా? ఇక్కడ వాళ్ళు వీళ్ళు కలిసే ఉంటారు. అదిగో అక్కడ గొయ్యి తవ్వుతున్నాడు సారా, అతను యావజ్జీవ కారాగార శిక్షణ చూస్తున్న ఖైదీ. అఫ్కోర్స్ ఇంచుమించు శిక్ష పూర్తయిపోయింది అనుకోండి. అంటే త్వరలో బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరి ప్రాణాలు తీస్తాడు. పేరు నారాయణ. వెరీ ఇంట్రెస్టింగ్ షాప్. మీకు కావాలంటే ఇంటర్వ్యూ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. నీ పేరు నారాయణ కదా? అవును. నువ్వెవరో బాబు? నేను ఒక జర్నలిస్టుని. అది సరే, త్వరలో బయటికి వెళ్ళబోతున్నందుకు నీకు చాలా ఆనందంగా ఉందనుకుంటాను. ఏమానందం బాబు, చేసిన తప్పులకు బాధపడే అమాయకులుండే ఈ ప్రపంచమే తప్పులు చేసి అమాయకుల్ని రుద్దే బయట ప్రపంచం కంటే చాలా గొప్పది. ఇక్కడ అందరూ అన్నదమ్ముల ఆత్మీయుల్లా ఉంటారు. కానీ బయట ప్రపంచంలో అన్నదమ్ములు ఆత్మీయులే కుట్రలతో కుతంత్రాలతో ఒకరినొకరు దెబ్బతీసుకుంటుంటారు. నీ మాటలు వింటుంటే లోకం మీద నీకు చాలా కోపంగా ఉన్నట్టుగా ఉంది. చెయ్యని నేరాన్ని నా నెత్తిన రుద్దే స్నేహితులు నా ఆలోకం మీద, అబద్ధాలను నమ్మి అమాయకులను శిక్షించే ఆలోకం మీద, పాపాత్మల చట్టం నుంచి తప్పించుకుని పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ఆలోకం మీద. నాకే కాదు బాబు, మనసు మంచితనం గురించి తెలిసిన ఏ మనిషికైనా కోపం ఉంటుంది, అసహ్యం ఉంటుంది. జీవితంలో అన్యాయంగా చాలా పెద్ద దెబ్బ తిన్నట్టుంది. ఏ పెద్ద మనిషి చూపించని జాలి సానుభూతి పసివాడివైన నువ్వు నా మీద చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. ఎవరబ్బాయి ఉన్నావు? మా నాన్నగారు ధర్మారావు గారు చాలా కాలం క్రితమే ఎవరో పాపిస్ట్ వాళ్ళ చేతుల్లో అంతా చేయబడ్డారు. నువ్వు షెడ్ ఓనర్ ధర్మారావు కొడుకు? అవును. ఏ మా నాన్నగారు నీకు తెలుసా? బయట ప్రపంచంలో ఉండే రోజుల్లో ముఖపరిచయం ఉండేది, అంతే బాబు. సార్, టైం అయిపోయి మీరు వెళ్ళాలి. చూడాలన్నా, అన్యాయమైన నీలాంటి అభాగ్యుల గురించి నాకు తోచింది ఏదో నేను రాస్తాను. ఏనాటికైనా ఈ సమాజం నీలాంటి వాళ్ళను గుర్తించి జాలి చూపితే నాకు అంతే చాలు. ఒక స్టిల్. వస్తాను. సంతోషం బాబు. హత్యా నేరం మీద యావజ్జీవ శిక్ష చచ్చేటట్టు అనుభవిస్తున్న నారాయణ నీకు నిర్దోషిలా కనిపించాడా? అవును సార్. నమ్మిన మనుషులు నమ్మలేని పరిస్థితులు అతని హంతకుడిగా చేసినట్టు అతని మాటలు వింటుంటే అనిపించింది సార్. కుర్రాడివి నీకు తెలియదయ్యా, ఈ దేశంలో శిక్ష పడ్డ ప్రతి నేరస్తుడు మంచివాడులాగే మాట్లాడి చేస్తాడు. కానీ ఎందుకో అతను నిజంగానే మంచివాడిలా అనిపించాడు సార్. ఉపద్రవం అబ్బా, మీకేం ఉపద్రవం రావట్లేదండి, నేను ఉపద్రవాన్ని మాట్లాడుతున్నాను. ఏంటి నిజంగానే మా కిరణ్కే? థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కంగ్రాచులేషన్ కిరణ్, కంగ్రాచులేషన్. దేనికి సార్? ఇప్పుడు ఏం జరిగిందని? చంపయ్యా బాబు, నీకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు, ఫోన్లో చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్. నీకు వచ్చిన వాడికి చాలా సంతోషం. నీ విజయానికి కారణం నేనే కదా. ఈసారి తప్పించుకోకూడదు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. ఓ, నీకేం కావాలంటే అది ఇస్తాను. ముద్దు కావాలా? మురిపేం కావాలా? నీ కళ నిజం కావాలా? నువ్వు చెప్పిన వాటిల్లో ఏది ఎలా ఉంటుందో చెప్పు. అమ్మమ్మమ్మ, అది మాటలతో చెప్పడం కుదరదు. ఇదిగో అలా చూడు. ముసురుకు వచ్చిందో మబ్బు, ముంచుకు వచ్చిందో మబ్బు, ముద్దగ తడిపిల్దో మబ్బు, ముద్దులాడబోతే అబ్బబ్బ
తబిబు అమ్మమ్మ తబిబు అమ్మమ్మ అమ్మమ్మ అబ్బబ్బా ముసురుకు వచ్చిందో మబ్బు ముంచుకు వచ్చిందో మబ్బు నరం నరంలో చలి జ్వరం నాలో నీలో ఒకే స్వరం సరిగ కసి కసిగా కలబడుతుంటే తడిసిన ఒళ్ళే తపోవనం తడిని అందుకో యజ్ఞ ఫలం ముసురుకు వచ్చిందో మబ్బు ముంచుకు వచ్చిందో మబ్బు ఒక శిల్పం కనుల చూపులో ఒక కావ్యం జాన వినలా శృతి అవుతుంటే లయలు పెరిగిన తడి నాట్యం పెదవి గీర్చుకో తాంబూలం ముసురుకు వచ్చిందో మబ్బు ముంచుకు వచ్చిందో మబ్బు ముద్దగా తడిపిల్దో మబ్బు ముద్దులడబోతే బిబ్బు అమ్మమ్మ బిబ్బు అమ్మమ్మ అమ్మమ్మ అబ్బబ్బా ముసురుకు వచ్చిందో మబ్బు ముంచుకు వచ్చిందో మబ్బు కేర్ఫుల్ శేషు ఆ ముసలోళ్ళని ముసలోళ్ళని రెడీ చేసావా? రెడీ ఏంటి బాబు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దండయాత్రలో రాబోయారు, కానీ కొందరినే రమ్మన్నాను. నమస్తే ఎమ్మెల్యే గారు, నా పేరు కిరణ్, రేచుక్క ప్రెస్ రిపోర్టర్ని. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నావని మీ చీఫ్ ఎడిటర్ ఫోన్ చేసి చెప్పాడయ్యా. ముందు ఫోటోలు తీసి తర్వాత మెల్లిగా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. దాంతో ఇంగ్లాండ్ సార్, ఫోటోలు తీస్తూనే మాట్లాడుకోవచ్చు. ఇది నా పవిత్రమైన నియోజకవర్గం. మీరు నాకు దండలు వేయడం ఏంటయ్యా? నేను మీకు వేయాలి కానీ నన్ను తర్వాణం చేసినందుకు. సార్ ఉండండి ఉండండి. ఫోటోలు తీస్తావా రేచుక్క? అవును సార్. ఓకే సార్. ఇంక మీరు తప్పకుండా బాబు. అలాగే. రండి. ఇది నా పేద ప్రజానీకం. ఈవిడ పేద ముసలావిడ. ఈవిడికి 5 ఎకరాల పొలం, ఒక గుడిసె కట్టించబోతున్నాను. బాగున్నాను బాబు. సార్ అలాగే ఉండండి ఉండండి. ఫోటో తీస్తావు బాబు. ఈ పసివాడు రేపటి పౌరుడు. ఇతనికి చదువుకున్నంత కాలం ఉచిత విద్యను ఏర్పాటు చేసి జీవితాంతం నీడనిస్తానని హామీ ఇస్తున్నాను.